అందరికీ నమస్కారం. ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను రాజేంద్ర కుమార్ని, భగవాన్ సత్యసాయి బాబా భక్తుడిని ముందు, తర్వాత సినిమా రైటర్ని. నేను నా కుటుంబం తరతరాలుగా ఆయన భక్తులం మేము. సో అది నాకు మొదటి హోదా. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా సద్గురు శ్రీరామ్ సారి సమక్షంలో భగవాన్ సత్యసాయి బాబా పవిత్ర ప్రాంగణం ఇది ఒక సాయి సత్సంగం మాదిరి నేను ఫీల్ అవుతున్నాను. బాబా ఆశీస్సులతోనే ఏవైనా జరుగుతాయి. దీని గురించి సురేష్ కృష్ణ గారు మొన్న తమిళ్ ఫంక్షన్ జరిగినప్పుడు చాలా డీటెయిల్గా చెప్పారు. అది ఆయన ఆశీస్సు, మన గిరీష్ కృష్ణమూర్తి గారి సంకల్పం, రత్నాకర్ గారి ఆయన ప్రోత్సాహం, మా డైరెక్టర్ సురేష్ కృష్ణ గారి తపస్సు అనంతం. తపస్సు చేశారు సురేష్ కృష్ణ గారు. ఆయన తపస్సులో, ఆయన టీంలో మా అందరికీ అవకాశం ఇచ్చారు. ఇంత అద్భుతంగా అనంత అన్న సినిమా మన ముందుకు తీసుకొచ్చారు సురేష్ కృష్ణ గారు. ఆ టీంలో ఒక సభ్యుడిని అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, ఈ సినిమా తెలుగు వర్షన్ మ్యూజికల్ ట్రావెల్లో నేను దగ్గరగా చూశాను. తెలుగు పాట, తమిళ్ పాట, హిందీ పాట, 3 పాటలు దగ్గరగా చూశాను. సింగర్స్తో పాడించాను. ఇదంతా చూసి నాకున్న అనుభవము, ఈ సినిమా అనుభవము అన్నీ కలిపితే నేను ఒక కంక్లూజన్కి వచ్చాను. ఎంత అద్భుతమైన మ్యూజిక్ దర్శకుడు దేవా, ఎంత గొప్ప దర్శకుడు అండి. ఆయన గురించి కొత్తగా ఆయన చేసిన సినిమాల గురించి మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీరు విన్నారు కదా పాట, ఎంత బాగా చేశారు ఆ ట్యూను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే ఒకసారి వినండి, మళ్ళీ 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 వినాలనిపిస్తుంది. అంత బాగా ట్యూన్ చేశాడు ఆయన. ఆ ట్యూన్కి తమిళ్లో పా విజయ్ ఆయన పద్ధతిలో ఆయన అద్భుతంగా రాస్తే, తెలుగులో మా సోదరుడు రామజోగయ్య శాస్త్రి గారు మహా అద్భుతంగా రాశారు. పాట మీరు విన్నారు. ఆ సంగీతానికి ఈ సాహిత్యం ఎప్పుడైతే జోడింపబడిందో ఆ పాట మహాద్భుతమైంది. అలాగే హిందీలో సమీర్ గారు రాశారు ఆ పాట. దయాకరో దయాకరో మేరే దృష్టి మే తూ సారే సృష్టి మే తూ అని ఆయన, ఎవరికి వాళ్ళు అందరూ సరస్వతి పొత్తులే, అందరూ గొప్ప లిరిక్ రైటర్సే. సో 3 వర్షన్స్లో పాట అంత అద్భుతంగా వచ్చింది. సురేష్ కృష్ణ గారి టీము నేను షూటింగ్ అప్పుడు చూశాను. ఇప్పుడు నా గురించి కూడా ముందు చెప్పేసుకుంటే మళ్ళీ మర్చిపోతానేమో నేను. ఈ సినిమాలో కాకతాళీయంగా ఏదో సీన్ జరుగుతుంటే నా చేత చిన్న క్యారెక్టర్ చేయించారు సురేష్ కృష్ణ గారు. జగతి బాబు గారి పక్కన కూర్చోబెట్టి చిన్న క్యారెక్టర్ ఏదో చేశాను నేను. ఆ సినిమాలో 5 బిట్ సాంగ్స్, ఏవో ఎమోషనల్ బిట్ సాంగ్స్ ఉన్నాయి. రాజేందర్, నువ్వు స్క్రిప్ట్లో ఉన్నావు కదా, 5 బిట్ సాంగ్స్ నువ్వే రాయని చెప్పి నా చేత రాయించాడు. అది నా పాత్ర అయిపోయింది. ఆయన టీము రిచర్డ్ కానీ, కెమెరామెన్ కానీ, ఎడిటర్ రిచర్డ్ కానీ, కెమెరామెన్ కానీ, మిగతా వాళ్ళు కానీ, కెవిన్ కానీ, ఒకరేమిటి మా క్రాంతి కోడేటర్ కానీ, ఒక సైన్యం మాదిరి ఈ సినిమాని చాలా తక్కువ టైంలో 3 వర్షన్స్లో రెడీ చేసి రిలీజ్కు సిద్ధం చేశారు. చాలా గొప్ప విషయం. నేను సుహాసిని గారు, జగతి బాబు గారు, మిగతా ఆర్టిస్టులను మీరు చూశారు పాటలో. జగపతి బాబు గారి గురించి మాత్రం నేను ప్రస్తావించాలి. ఈరోజు రావాల్సింది ఆయన రాలేకపోయారు. దీంట్లో ఒక పాత్ర వేశారు. ఆయన అసలు ఇంతకుముందు మాకు జగపతి బాబుతో పరిచయం ఉంది, మా సినిమాలు చేసాం. అసలు ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే ఈ పాత్రలో, నేను కరెక్ట్గా చేస్తున్నానా, నా పాత్ర ద్వారా, నా సంభాషణ ద్వారా, సన్నివేశం ద్వారా బాబా మెసేజ్ కరెక్ట్గా వెళ్తోందా అని క్షుణ్ణంగా ఎక్కడికక్కడ చర్చించుకుంటూ, షూటింగ్ అప్పుడు, డబ్బింగ్ అప్పుడు, సాంగ్ పిక్చరైజేషన్ అప్పుడు చాలా ఇన్వాల్వ్ అయ్యారు జగతి బాబు గారు. చాలా కంట్రిబ్యూట్ చేశారు కూడా. ఆయన ఈ సినిమాకు ఒక అసెట్ అయ్యారు. అలాగా హరిహరన్ గారు, ఆయనతో
ఆయన పాడుతుంటే చూడడం అదొక అనుభూతి. చిన్మయి, మనో, నేను రాసిన 5 బిట్లు మనో పాడాడు. మనో నాకు పాత మిత్రుడు. ప్రతి ఒక్కరూ మనో వస్తే బాబాతో నాకు పలానా అనుబంధం ఉంది, సురేష్ కృష్ణ గారు ఒక అనుబంధం ఉంది, నాకు ఒక అనుబంధం ఉంది. ఆ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టుకు ఆ సినిమాతో అనుబంధం ఉంది. అదే బాబా. రత్నాకర్ గారు మన మెడ్రాస్లో ఎంతో గొప్పగా మాట్లాడారు. బాబా గారి తర్వాత దాన్ని ఎంతో గొప్పగా ఆ పుట్టపర్తి సంస్థాన్ని ఆయన నడుపుతున్నారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అడుగడుగున, ప్రతి సన్నివేశం, ప్రతి స్క్రిప్టు, పాట, లొకేషన్స్, మీకు ఏం ఫెసిలిటీస్ కావాలని డైరెక్టర్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి, మన గిరీష్ గారితో టచ్లో ఉండి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఈ సినిమా ఇంత బాగా రావడానికి రత్నాకర్ గారు ఎంతో సహకరించారు, వాళ్ళ టీం అక్కడ. అలాగే ఇంక మనం ఆయన ప్రొడ్యూసర్ గిరీష్ గారి గురించి చెప్పక్కర్లేదు. ప్రొడ్యూసర్ నా పేరు వేయద్దండి, ఏదో మీ పేరు వేయాలి కదా, డెడికేటెడ్. నేను ఈ సినిమా సమర్పించాను, నా పేరేంటి చాలు, నేను ప్రొడ్యూసర్ ఏంటి బాబా గారికి అని ఆయన ఒక భక్తుడు, బాబా భక్తుడు. అసలు ఈ సినిమా మీరు చూస్తే థ్రిల్ అవుతారండి. నేను ఒక విషయం చెప్తాను, రేపు సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో కానీ ఓటీటీలో ఎక్కడైనా రిలీజ్ అవుతుంది. 2 రకాల వాళ్ళు భక్తులు ఈ సినిమా చూస్తారు. మొదటి భక్తులు ఎవరంటే, ఆల్రెడీ భక్తులు ఆ సినిమా చూసి సంతోషపడతారు. భక్తులు కాని వారు ఆ సినిమా చూసిన తర్వాత భక్తులుగా మారుతారు. సో భక్తులే, ఆ సినిమా చూసేది భక్తులే ఉంటారు. బాబా గురించి చెప్పాలా, ఎందుకంటే చెప్పి తీరాలి కొన్ని విషయాలు. మీ అందరికీ తెలుసు, భక్తులైన వాళ్ళకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. బాబా గారు ప్రతిరోజు ఆ రోజుల్లో వచ్చి ఒక సందేశం ఇచ్చేవాళ్ళు. పుట్టపర్తిలో కొన్ని వేల మంది ఎదురుగా కూర్చుంటే ఆయన తెలుగులోనే మాట్లాడతారు బాబా గారు, రాయలసీమ యాసలో. పక్కన ఒకతను ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. ఒకరోజు బాబా గారు సందేశం ఇవ్వడానికి వచ్చారు, ఆ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే మనిషి లేడు, ఏదో కారణం వల్ల రాలేదు. అందరూ కంగారు పడిపోతున్నారు, ఇప్పుడు ఎలా చెప్పాలి బాబాకి ఈ మాట, ట్రాన్స్లేట్ ఎవరు చేస్తారు అని చెప్పి. చూశారు బాబా గారు, ఇటు చూశారు, ఎదురుగ్గా ఒక ఫారినర్ కూర్చోన్నాడు, అమెరికనో బ్రిటిషర్ ఎవరో, ఇట్లా అనిపించాడు అతన్ని. అతను వచ్చాడు భక్తుడు, నిలబడ్డాడు, ట్రాన్స్లేట్ చేశాడు. అతనికి తెలుగు రాదు, ఎట్లా ట్రాన్స్లేట్ చేశాడు ట్రాన్స్లేట్ చేశాడు. ఇప్పుడు నేను ఇంకో విషయం అడుగుతాను, 50-60 ఏళ్ళు బాబా గారు సందేశం ఇస్తుంటే భక్తులు చేతులు జోడించి శ్రద్ధగా వింటుండేవాళ్ళు. ఆ విన్న వాళ్ళల్లో తెలుగు వచ్చిన వాళ్ళకు తెలుగు అర్థమైంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమైంది. తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఏ భాష, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, ఏం మెసేజ్ వెళ్ళింది బాబా నుంచి వాళ్ళకు? భగవంతుడికి భక్తుడికి మధ్య భాష ఉండదు, ఆయన చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. పంజాబ్ నుంచి ఒకడు వస్తాడు, వాడికి ఇంగ్లీష్ రాదు, ఇది రాదు, చైనా వాడు వచ్చేవాడు. మనం ఎన్నో గుళ్ళకి వెళ్ళి ఉంటాం, ఎంతోమంది దైవ సమానుల దగ్గరికి వెళ్ళి ఉంటాం. ఎక్కడైనా ఏముంటుంది, దేవుడి దగ్గరికి మనం వెళ్తాం, వెళ్ళి దండం పెట్టుకుంటాం. జరిగేది ఎక్కడైనా అదే జరుగుతుంది. ఒక పుట్టపర్తిలో మాత్రం జరిగేది కాదు ఆ రోజుల్లో. మనందరం ఎదురుగ్గా ఇసుకలో కూర్చొని ఉంటే బాబా మన దగ్గరికి వచ్చేవాడు, ఒక్కొక్కరి దగ్గరికి. భక్తులు దేవుడి దగ్గరికి పోవడం కాదు, దేవుడు భక్తుడి దగ్గరికి వచ్చేవాడు. ఏంటి, చీటీ రాస్తే ఆ చీటీ ఆయన తీసుకునేవాడు. ప్రసాదం పక్కన దీంట్లో పట్టుకొని వస్తుంటే ప్రసాదం ఆయన చేత వడ్డించేవాడు. ఆ వీడియోలు చూడండి మీరు, ఒళ్ళంతా చవరితో తడిచిపోయి. అప్పట్లో అనంతపూర్లో ఎండ, అవుట్డోరు, ఇసుక, కొన్ని వేల మందికి ఆయన ప్రసాదం పెట్టేవాడు. ఈశ్వరమ్మ గారు వారి తల్లి, వారి మాతృదేవత. ఈయన భక్తి జనం రావడం చూసి ఒకరోజు బాబా గారి దగ్గరికి వచ్చిందంట. నాన్న నాకు ఒట్టేయమని అడిగింది, నువ్వు ఇవన్నీ చూస్తే నిన్ను వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళిపోతారేమో, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళను అని నాకు మాట ఇవ్వు అనింది. తల్లికి మాట ఇచ్చాడు బాబా, నేను ఈ ఊరు వదిలి వెళ్ళనమ్మా, ప్రపంచం ఈ ఊరికి వస్తుంది అని చెప్పాడు ఆయన. ప్రపంచంలో పుట్టపర్తి జాగ్రఫీ, పుట్టపర్తిలో ఒక ప్రపంచం బాబా ఫిలాసఫీ. ఒక ప్రపంచాన్ని సృష్టించాడు బాబా. ఆ ప్రపంచాల్లో అన్ని పండుగలు జరుగుతాయి, హిందూ పండుగలు జరుగుతాయి, క్రిస్మస్ జరుగుతుంది,
బక్రీదు, రంజాన్ జరుగుతాయి అక్కడ. ఇప్పుడు కూడా చైనీస్ పండగ, గురునానక్ జయంతి, అన్ని పండగల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి బాబా సమక్షంలో తమ పండగ సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఇంక వేరే ఎక్కడ జరుగుతుందండి? అక్కడే జరిగింది అది. చాలా రోజుల క్రితం బాబా ఉత్తరాలు రాసేవాడు. 40-50లో ఫోన్లు కూడా లేవు. పోస్ట్ మ్యాను ఒక 2-3 గోతాలు మోసుకుంటూ వచ్చి కొన్ని వందల వేల ఉత్తరాలు అక్కడ ఆ బాబా గారి రూములో గుమ్మరించేవాడు. ఆ గుమ్మరించిన అన్ని వందల వేల ఉత్తరాలకు బాబా స్వదస్తూరితో రిప్లై ఇచ్చేవాడు. వేల మంది విడివిడిగా ఉత్తరాలు రాయడం ఒక ఎత్తు, ఆ వేల మందికి బాబా ఒక్కడే స్వదస్తూరితో సమాధానం ఇవ్వడం ఒక ఎత్తు. ఒక అతను రాశాడు ఒకసారి ఉత్తరం, స్వామి నేను చూద్దామని వద్దాం అనుకుంటుంటే నాకు కుదరలేదు స్వామి అని. నన్ను చూడడానికి పుట్టపర్తి రావడం ఎందుకు? బాబా రిప్లై ఇచ్చాడు, నువ్వు చేసే పనిలో నన్ను చూసుకో, నువ్వు చేసే మంచి పనిలో నేనుంటా, నువ్వు చేసే సేవలో నేనుంటా. ఇక్కడ పుట్టపర్తిలోనే కాదు, నీ దగ్గర ఆ పనిలో కూడా నేనుంటా అని చెప్పాడు బాబా. ప్రేమించు, సేవించు, సర్వాల్ అవ్వాల్ సర్వీస్. ఈరోజు 160 కంట్రీస్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో బాబాకు హారతి వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కాలమాన పరిస్థితులు వేరే ఉంటాయి కదా వేరే వేరే దేశాల్లో. ఇప్పుడు ఉదయం 11 గంటలై ఉంటుంది, హారతి ఇస్తుంటారు. సర్వీస్. 2 రోజుల క్రితం అఖండ భజన జరిగింది బాబాది. ఈరోజు సాయంకాలం 6 గంటల నుంచి రేపు సాయంకాలం 6 గంటల దాకా 24 గంటలు ఈ 160 కంట్రీల్లో జరిగింది. మన హైదరాబాద్లో జరిగింది, నేనుండే గచ్చిబౌలిలో మా సమితిలో జరిగింది. నేను ఒక 3 గంటలు కూర్చొని వచ్చేసా. అలా వచ్చిపోతున్నారు. ఈ 24 గంటల టైంలో ఒక 2 వ్యక్తులు చిన్న ఒక హాఫ్ అన్ అవర్ విరామంతో 24 గంటలు ఆ భజనలో పాల్గొన్నారు. ఒక వ్యక్తి వయసు 90 ఏళ్ళు, ఇంకో బాలుడి వయసు 9 ఏళ్ళు. 5 తరాలు ఉన్నాయి ఈ ఇద్దరి మధ్యలో. 5 తరాల భక్తి ఉంది, 5 తరాల సేవ ఉంది. రమణ మహర్షి దగ్గర ఒక ప్రశ్న ఉంది, నాన్న యార్, నేనెవరిని? బాబా దగ్గర కూడా ఒక ప్రశ్న ఉంది, నువ్వెవరు? సమాధానం ఆయనే చెప్పాడు, నువ్వు ఒకడు కాదు, నువ్వు 3. ఒకటి నువ్వు అనుకునే నువ్వు, నీ పక్క వాళ్ళు అనుకునే నువ్వు, అసలైన నువ్వు, అదే నువ్వు. నువ్వు ఎవరు? దేవుడివి. నువ్వు దేవుడివి. బాబా చెప్పాడు, నేను దేవుణ్ణి అని మొదలుపెట్టాడు. నువ్వు దేవుడివే అన్నాడు. నేను దేవుడిని నేను తెలుసుకున్నా, నువ్వు దేవుడు అని ఇంకా నువ్వు తెలుసుకోలే, తెలుసుకో, నువ్వు కూడా దేవుడివే. సో తనలో దేవుని చూడమని లేదు, తన అందరిలో దేవుని చూడమన్నాడు బాబా. అందుకే ఈరోజు బాబా ఆయన మెసేజ్, ఆయన యొక్క ఫిలాసఫీ, ఆయన యొక్క సిద్ధాంతం, ఆయన యొక్క స్పిరిచువాలిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది. నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా చుట్టుపక్కల ఒకటి ఉండేది, ఇది ఈ సేవా మండలి. 10 ఉన్నాయి ఇప్పుడు. గచ్చిబౌలి, మణికొండ వేరు, శ్రీనగర్ కాలనీ వేరు. ఇది నా చుట్టుపక్కలే. హైదరాబాద్లో ఇంతకుముందు బాబా గారు నిర్యాణం చేసేటప్పటికి 20 ఉంటే శివం ఇలాంటివి. ఇప్పుడు 200-300 ఉన్నాయి హైదరాబాద్ సిటీలోనే. బాబా చిన్న పిల్లలండి, దే ఆర్ డూయింగ్ సర్వీస్. బాబా గెలిచాడు, గెలుస్తూనే ఉంటాడు, గెలిపించబడుతూనే ఉంటాడు, దేవుడుగా ఉంటాడు, మన అందరినీ దేవుళ్ళని చేస్తాడు. దేవుడే, నువ్వు మంచి పని చేయి, నువ్వు దేవుడు అంటున్నాడు. ఆకలితో బిచ్చగాడు ఉన్నాడు, ఒక ఇల్లాలు పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి చేతులు జోడించాడు. ఆ బిచ్చగాడి కళ్ళకు ఆ ఇల్లాలి దేవత. బట్ అన్నం పెడితే దేవుడైపోవచ్చు, కష్టంలో ఉన్నవాడికి ఇంత సహాయం చేస్తే దేవుడైపోవచ్చు. నువ్వు దేవుడైపోవచ్చు అయ్యా. నేనయ్యాను, నువ్వు అవ్వు. పుస్తకాలు విసిరేసి భవనాలను వదిలేసి ఒక రాయి మీద కూర్చొని మానస భజన పాడినప్పుడు ఆయన ప్రపంచాన్ని త్యజించలే, ఒక ప్రపంచాన్ని సృజించాడు.
ఆ ప్రపంచంలో ఆయన మొదటి సభ్యుడు. ఇప్పుడు కొన్ని వేల లక్షల మంది సభ్యులు. అంతకన్నా ఏం కావాలండి బాబా గారికి? బాబా లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. ఆ మెసేజే సురేష్ కృష్ణ గారి సినిమా ద్వారా ఇచ్చాను. నేను మా అన్నయ్య మా తమ్ముడు ఎదురుగా కూర్చోన్నాడు, రామజోగేష్ శాస్త్రి గారు. ఆయన నేను పొగుడుతూ అనుకోవద్దు మైకులో. నేను నా వైఫ్ ఆయన పాట నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం యాంతమందరే ఆ యాంతమంది వింటూనే ఉన్నాను నేను. అంత అద్భుతంగా రాశాడు ఆ పాట. ప్రతి పదం, ప్రతి అక్షరం భక్తి, ఒక ఎమోషన్. దిస్ ఫిల్మ్ ఈజ్ ఎ డివోషనల్ జర్నీ, ఎమోషనల్ జర్నీ. It is an emotional devotional emotion. The creator is none other than the genius of a director, Suresh Krishna. ఎవరి దగ్గర ఏం తీసుకోవాలో తీసుకున్నాడు. ఇప్పుడు మీరు చూసింది ఆడియో లాంచ్కి ఆ షార్ట్స్ అవి వేసి, ఆ ఒరిజినల్ సినిమాలో ఆ సాంగ్ వచ్చినప్పుడు మీ కన్నీళ్ళు రాకపోతే నన్ను అడగండి. అంత భావోద్వేగంగా దాన్ని చిత్రీకరించాడు. ఒక జ్యోతిబాబు ఎపిసోడ్ కానీ, సుహాసిని ఎపిసోడ్ కానీ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో భాగమైనందుకు నన్ను ఫస్ట్ రైటర్ని చేసింది కూడా అది కూడా చెప్పాను నేను. సురేష్ కృష్ణ గారు మహానుభావుడు రామోజీరావు గారి చేతుల మీదుగా నన్ను రైటర్ని చేసింది ఆయనే. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చింది ఆయనే. నా జన్మలో నేను సినిమాలు చేసినా చేయకపోయినా, ఇంతకుముందు ఏం చేశానో తర్వాత ఏం చేస్తానో నాకు తెలీదు. ఇది చాలు నాకు, ఇది ఈ జన్మకి ఇది చాలు. సాయిరామ్, సాయిరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.